ప్రభుత్వ కళాశాలల మీద అంటే ప్రైవేటు పీపీపీ మెడికల్ కళాశాలలో మాకే ఆధిపత్యం ఉంటది. యాజమాన్య ప్రభుత్వానిదే. ఇది వైద్య కళాశాలల పూర్తి యాజమాన్య ప్రభుత్వానిదే. అవి ప్రభుత్వాస్తులు, నిర్వహణ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాం. మెరుగైన విద్యకి పీపీపీనే ఉత్తమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. అందుకే విధానంతో ముందుకెళ్తున్నాం. అంటే పార్లమెంటరీ స్థాయి సంఘం రాసిందని చెప్పి ఎవడో చెప్పాడు, ఈనాడు చెప్పాడు, యువతోడు చెప్పాడు. ఆ స్థాయి సంఘం కేంద్రాన్ని సిఫార్సు చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సులు చూసి దాంతో ఒక నిబంధనలు తీసుకొచ్చి అది అన్ని రాష్ట్రాలకు పంపించాక అప్పుడు అమలు చేస్తారు. అయినా కేంద్రం తప్పు ఏమంటే చేసేస్తారు. ఇందులో రెండో పాయింట్ ఏంటంటే, ఓకే ప్రైవేట్ లోనే సేవలు మెరుగవుతాయి కదా, మరి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరించేయండి. ఎందుకంటే ఎంతకంటే అరాచకం ఉంటుందా? లాండ్ ఆర్డర్ పక్కకి వెళ్ళిపోయి, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయి, పన్నుల రేట్లు విపరీతంగా పెరిగిపోయి, కరెంటు నిర్వహణ చేత కావట్లేదు, దేంట్లోనూ చేత కావట్లేదు. మరి పీపీపీ కింద తీసేసుకొచ్చి ప్రభుత్వాన్ని చేత కావట్లేదు కదా, వాళ్ళకి ఇచ్చేసేయండి, దాన్ని పరైపోతుంది కదా. నోట్లోకి వచ్చిన మొత్తం మీద తుపక్కన ఊసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ, ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్. అంటే ప్రభుత్వం ఏమో సొంత డబ్బులతో కడతది, ప్రైవేట్ వాడేమో దాన్ని నడుపుకుంటాడు. మరి మిగతా వాళ్ళందరూ సన్నాసులు అనమాట. పాపం కష్టపడి వాళ్ళు రూపాయి తీసుకుని, లేకపోతే బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుని, భూములు కొనుక్కుని, దాంట్లో కాలేజీ బిల్డింగ్ కట్టుకుని, దాంట్లో ల్యాబులు కట్టుకుని, అందులో హాస్పిటల్ పెట్టుకుని, అందులో ఉద్యోగులు పెట్టుకుని ఆ పైన పనిచేస్తుంటే వాళ్ళందరికీ చేతకాని వాళ్ళు అనమాట. ఇక్కడ ప్రభుత్వపు భూమిలో, ప్రభుత్వం డబ్బులు పెట్టుకున్న భూమిలో, వందల కోట్ల రూపాయలు పెట్టుకున్న భూమిలో అనుమతులతో సహా ప్రభుత్వం తెచ్చుకుంటే దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇచ్చి, కాలేజీని ప్రైవేట్ వాడికి ఇచ్చి, హాస్పిటల్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి, ఇదంతా ప్రభుత్వ ఆదిమాయిషీలోనే ఉంటుంది. కాబట్టి శబాష్ అని చప్పట్లు కొట్టుకుంటూ, మన తొడలు మనమే కొట్టుకుంటూ, మన భుజాలని మనమే సరుచుకుంటూ ఉంటే ప్రజలు నమ్మేస్తారు అనే అమాయకత్వం ఉంటే మధ్య తరగతి అంత వెర్రి వాళ్ళు కాదు అని తెలుసుకోవాల్సింది.